సంవత్సరం అష్టవర్షాలు 8వ సంవత్సరంలో ఈ ఉపనయనం చేసుకొని అప్పుడు మాత్రమే విద్యాభ్యాసం వేద విద్యకు వెళ్ళాలట శాస్త్రంలో. అందుకని 8 ఏళ్లకు ఉపనయన ఆశ్రమం బ్రహ్మచర్యమాను చేసి ఒక యజ్ఞోపవీత ధారణ చేస్తారు, గాయత్రి మంత్ర ఉపదేశం చేస్తారు. ఈ ఉపనయనం చేసినప్పటి నుంచి ఎప్పటికీ కూడా కాషాయ వస్త్రాలు ధరించాలి. ఎప్పుడు మళ్ళీ వివాహం చేసుకునే వరకు కాషాయ వస్త్రాలు ధరించాలి. నేల మీదే పడుకోవాలి. దర్భచాప ఉంటుంది కదా, ఆ దర్భచాప మీదే పడుకోవాలి. అట్లాగే ప్రతినిత్యం సూర్యుడు ఉదయించే ముందే లేచి నదిని స్నానం చేసి మృత్తిక అంటే మట్టితో రుద్దుకొని అప్పుడు సంధ్యావందనం చేసి అప్పుడు వచ్చి అగ్ని కార్యం అంటే ప్రతినిత్యం హోమం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్వయం పాకం అంటే వేరే వాళ్ళు వంట చేసింది తినకూడదు, మనమే కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలి. అది కూడా పెసరపప్పు అన్నం, ఈ 2 తప్ప వేరే పదార్థాలు తినకూడదు. ఒకవేళ మనం తినాలి అనుకుంటే కనుక దోసకాయ మాత్రమే తినాలట. అందుకనే స్వయం పాకంలో తోటకూర కానీ దోసకాయ కానీ ఇలాంటివే పెడతారు. ఆ దోసకాయ చేసుకొని తిని మళ్ళీ వేదాధ్యయనం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ సంధ్యావందనం, సాయంకాలం సంధ్యావందనం చేయాలి. ఇట్లా త్రికాల సంధ్యావందనం చేస్తూ 8 సంవత్సరాలు వేదాధ్యయనం పూర్తి చేసిన తర్వాత 16వ ఏట గృహస్థాశ్రమం అంటే ఉపనయనాన్ని యొక్క ఆశ్రమాన్ని బ్రహ్మచర్యం అనేటువంటి ఆశ్రమాన్ని విడిచిపెట్టి కాశీకి వెళ్ళి 11 రోజులు 11 రాత్రులు కాశీలో నిద్ర చేసి ఈ ఉపనయనం బ్రహ్మచర్య ఆశ్రమాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి గృహస్థాశ్రమం తీసుకుందామని మళ్ళీ ఆ వివాహ ప్రయత్నాలు చేసుకొని అక్కడే కాశీలోనే ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని. అందుకని కాశీ యాత్ర అంటారు. కాశీకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ అమ్మాయి యొక్క తమ్ముడు ఉంటారో వాళ్ళు కాశీలో ఈ అబ్బాయిని అంటే బ్రాహ్మణులు వెతుకుతుంటారట. మా అమ్మాయికి తగినటువంటి వరుడు ఎవరు అని వెతుకుతూ ఉంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు మా అమ్మాయిని ఇస్తాము, మా చెల్లెల్ని ఇస్తాము, అక్కయ్యని ఇస్తామని చెప్పి వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళకి బట్టలు సమర్పణ చేస్తే అప్పుడు ఆ గృహస్థాశ్రమ స్వీకారానికి కాశీని వదిలిపెట్టి ఇక్కడికి రావాలి. వచ్చి అప్పుడు గృహస్థాశ్రమ స్వీకారం చేసుకొని ఆ రోజు నుంచి తనకి ఇష్టమైనటువంటి పదార్థాలు తినచ్చు, తనకి ఇష్టమైన విధంగా ఉండొచ్చట. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు మాత్రం ఎప్పటికీ కూడా మగతాడు కట్టుకోకూడదు, గర్భతాడు మాత్రమే కట్టుకోవాలట. అక్కడ గర్భతాడు మాత్రమే కట్టుకోవాలి. తర్వాత చొక్కా వేసుకోకూడదు, పాదరక్షలు అంటే చెప్పులు వేసుకోకూడదు, ఎటువంటి వేరే పదార్థాలు తినకూడదు, అద్దం చూసుకోకూడదు, బొట్టు అద్దం చూసుకోకుండా పెట్టుకోవాలి. తిరునామాలు కానీ ఏదైనా సరే